శరత్ చంద్రతో జరిగిన గొడవంతా కూడా దాల్చుకొని ఇక అక్కడికి వచ్చిన ఇందుతో, ఇందు నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా అని చెప్పి అంటూ ఉంటే, అదేం మాట అండి, మీరంటే నాకు చాలా ప్రేమ అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. నా గురించి ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు నమ్ముతావా అని చెప్పి వంశీ అంటూ ఉంటే, లేదండి చచ్చినా నమ్మను. నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద నాకున్న నమ్మకమే ఎక్కువ. అత్తయ్య మామయ్య నన్ను కట్నం కోసం వేధిస్తున్నప్పుడు మీరు నా మీద ఎంతో ప్రేమ చూపించి నన్ను ఎన్నోసార్లు కాపాడారు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. మీలాంటి వ్యక్తి నాకు భర్తగా లభించినందుకు నేను జీవితాంతం రుణపడిపోతానని చెప్పి అలా ఇందు అంటూ ఉండగా ఇంతలో బిందు ఇందుకి ఫోన్ చేస్తుంది. అక్క, మావయ్యని కత్తితో ఎవరో పొడిచారక్క, పొడిచింది భూమి అంటూ తనని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. ప్రస్తుతం మామయ్య కోమలో హాస్పిటల్లో ఉన్నారని చెప్పి అంటూ ఉంటే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఇందు ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత వంశీతో, ఏమండి మా మామయ్యని భూమి కత్తితో పొడి చేసిందట, ప్రస్తుతం మా మామయ్య చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారట, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వంశీ లోపల కంగారు పడిపోతూ ఇందుతో మాత్రం పదే ఇందు వెళ్దాం, పాపం అక్కడ అంకుల్కి ఎలా ఉందో ఏంటో, అయినా ఆ భూమి మంచిదానిలాగా ఉంటుంది కదా, మరి ఆ భూమికి అంకుల్ని చంపాల్సినంత అవసరం ఏంటో అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. ఏమో తెలియదండి, హాస్పిటల్కి వెళ్తే కానీ అసలు విషయం తెలుస్తుందని చెప్పి ఇక అలా ఇందు వంశీ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇందు మీరాని అపూర్వని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య అసలు ఏం జరిగింది అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, ఆ భూమి ఉంది కదా పాపం, మీ మామయ్య దాన్ని అమాయకురాలనుకొని చేరదీశాడు, దాన్ని కన్న కూతుర్ని చేసుకుందామని దత్తత కూడా తీసుకోవాలనుకున్నాడు, కానీ ఆ భూమి మాత్రం మోసం చేసింది. గగన్ని ప్రేమిస్తూ మీ మామయ్యని వెన్నుపోటు పొడిచింది. ఈ విషయం మీ మామయ్యకి తెలియడంతో ఇంట్లో నుండి బయటకు గెంటడంతో అది కక్ష పెంచుకొని ఒంటరిగా ఉన్న టైం చూసుకొని మీ మామయ్యని చంపాలనుకుంది అని చెప్పి అపూర్వ చెప్పడంతో, భూమి ఇటువంటి పని చేస్తుందని నేను అనుకోవడం లేదు అత్తయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, అలా వేషాలు వేసే వాళ్ళందరూ పైకి మంచి వాళ్ళలాగే కనిపిస్తారు అని చెప్పి ఖచ్చితంగా అదే ఆయన్ని హత్య చేయాలనుకుంది, పొరపాటున ఆయన గనక ఏమైనా అవ్వాలి, అప్పుడు దాని అంతు చూస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరోపక్క గగన్ భూమి గురించి బాధపడుతూ ఉంటాడు. అసలు భూమి ఆ శరత్ చంద్రాన్ని హత్య చేయాలనుకోవడం ఏంటి, భూమి ఆయన్ని కన్న కూతురు కంటే ఎక్కువగా అభిమానిస్తుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరి గగన్, భూమిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంట్రా, నాకు ఎందుకో భయంగా ఉంది, వెళ్ళి చూసిరారా అక్కడ భూమి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి అలా శారద బాధపడుతూ ఉంటే, సరే అమ్మ నేను ఇప్పుడు వెళ్ళి భూమిని చూసొస్తాను అని చెప్పి గగన్ పోలీస్ స్టేషన్కి వస్తాడు. సార్, భూమి అని ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు కదా, తనని చూడాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు పోలీసులు, లేదండి తనని చూడడానికి రూల్స్ ఒప్పుకోవు అని చెప్పి అంటూ ఉంటారు. ప్లీజ్ అండి ఒక్కసారి ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్ మాట వినగానే భూమి, గగన్ గారు అని చెప్పి సెల్ లోపల నుండి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా భూమి మాట వినగానే గగన్ బాధగా భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక భూమి అలా లేవలేక పడుతూ లేస్తూ ఎంతో ఇబ్బందిగా సెల్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఇక భూమి ఒంటి నిండా దెబ్బలు ఉండడంతో, ఏంటి భూమి ఈ దెబ్బలు అని చెప్పి గగన్ పోలీసుల వైపు చూస్తూ, ఏంటి సార్ ఇది, ఇంకా తనే నేరం చేసిందని రుజువు కాలేదు, అటువంటిది ఒక ఆడపిల్లను ఇంత అన్యాయంగా కొడతారా అని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో పోలీసులు, కొట్టింది మేం కాదండి అపూర్వ గారు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి, ఆ అపూర్వ పోలీస్ స్టేషన్కి వచ్చి భూమిని కొట్టిందా, మరి బయట నుండి వచ్చిన వాళ్ళు భూమిని ఇలా కొడుతూ ఉంటే పోలీసులు మీరేం చేస్తున్నారు, పొరపాటున భూమికి ఏమైనా జరగాలి, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి గగన్ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ, ఆ అపూర్వ అన్యాయంగా నిన్ను ఇలా కొడుతుందా, ఇప్పుడే వెళ్ళి దాన్ని అంతు చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే, వద్దు గగన్ గారు, దయచేసి ఇప్పుడు మీరు ఎవరితోనూ గొడవ పడొద్దు, నాకు నాన్నకు ఎలా ఉందో కనుక్కొని చెప్తారా ప్లీజ్ అండి, నాన్నకు ఎలా ఉందో తెలియక నేను నరకం అనుభవిస్తున్నానని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఆ శరత్ చంద్ర గురించి ఆలోచిస్తున్నావా భూమి, అన్యాయంగా నిన్ను కేసులో ఇరికించాలని చూశారని చెప్పి గగన్ అంటూ ఉంటాడు.
నేను నిజంగా ఏ తప్పు చేయలేదు గగన్ గారు. నాన్న ఫోన్ చేస్తే నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి నాన్న రక్తపు మడుగులో పడున్నారు అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటాయి. అప్పుడు గగన్ భూమి చేయి పట్టుకొని, భూమి నువ్వేమీ బాధపడకు, నువ్వు ఏ తప్పు చేయవు, నాకు తెలుసు కదా, నిన్ను నిర్దోషిగా నేను బయటకి తీసుకుని వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడున్న పోలీసులు, సార్ దయచేసి మీరు ఇక వెళ్ళండి, 5 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో గగన్ భూమితో, భూమి ధైర్యంగా ఉండు అని చెప్పి, నేను బెయిల్ పైన నిన్ను విడిపించి తీసుకుని వెళ్తాను అని చెప్పి లాయర్ని తీసుకొని వస్తాడు. సార్ ఆ అమ్మాయికి బెయిల్ ఇప్పించండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదు సార్ బెయిల్ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే సాక్ష్యాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ అమ్మాయి హత్య చేసింది అనడానికి ఎవిడెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, మీరు ఏది ఉన్నా సరే కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి పోలీసులు గగన్కి చెప్పడంతో ఇక గగన్ ఏమీ చేయలేక ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తాడు. శారద గగన్తో, రే గగన్ ఏంట్రా ఒక్కడివే వచ్చావు, భూమి ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్, సాక్ష్యాలన్నీ కూడా భూమికి వ్యతిరేకంగా ఉన్నాయమ్మా, అందుకే పోలీసులు తనని బెయిల్ మీద కూడా విడిపించమని చెప్పారు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోమని చెప్తున్నారు, రేపు కోర్టులో ఎలాగైనా సరే భూమి నిర్దోషని నిరూపించాలమ్మా, లేకపోతే భూమికి చెయ్యని తప్పకి శిక్ష పడుతుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దేవుడా ఏంటి దేవుడా ఇది, పాపం భూమి, ఈ ఊర్లో తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా లేరు, అటువంటి అమాయకురాల్ని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్న భగవంతుడా అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు ఎవరు కూడా సరిగ్గా భోజనం చేయకుండా భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ నిద్ర లేచి కిందకి వస్తాడు. చెర్రీ కూడా కిందకి వస్తాడు. ఏంటి ఇంట్లో ఎవరు కూడా కనిపించడం లేదని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, నాన్న నిన్న రాత్రి ఈ విషయం గురించి నీకు చెప్తూ ఉంటే నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు, మామయ్యని గెస్ట్ హౌస్ దగ్గర ఎవరో పొడి చేశారట, దాంతో భూమి పొడి చేసిందని చెప్పి పోలీసులు భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారట, ప్రస్తుతం భూమి పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పి బిందు చెబుతూ ఉంటే, ఏంటి బిందు నువ్వు అనేది, భూమిని పోలీసులు అరెస్ట్ చేశారా, అసలు భూమి ఎందుకు బావగారిని చంపాలనుకుంటుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏమో తెలీదు నాన్న, ఏం జరిగిందో ఏమో, భూమిని మామయ్యని హత్య చేయబోయింది అనడానికి అన్ని సాక్ష్యాలు కూడా గెస్ట్ హౌస్లో లభించాయట, దాంతో పోలీసులు భూమిని అరెస్ట్ చేశారని చెప్పి బిందు అంటూ ఉంటుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బావగారిని చూడాలని చెప్పి కృష్ణప్రసాద్ హాస్పిటల్కి వస్తాడు. ఇక అక్కడ శరత్చంద్రాన్ని చూసి కృష్ణప్రసాద్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అపూర్వ దగ్గరికి వచ్చి, అపూర్వ గారు అసలు భూమి బావగారిని ఎందుకు చంపాలనుకుంటుంది, భూమి బావగారిని ఎంతలా అభిమానిస్తుందో మీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఆ అభిమానం అంతా నటనే అని ఇప్పుడు తేలిపోయింది కదా, అది ఇన్ని రోజులు డబ్బు కోసం ఆస్తి కోసం నటించింది, చివరకు బావ దాన్ని బయట గెంటేసరికి అది ఎప్పటికీ దక్కదని బావని చంపాలని చూసింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, అపూర్వ గారు భూమి ఎవరో తను ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు, కన్న తండ్రి అయిన బావగారిని తను ఎందుకు చంపాలనుకుంటుంది, దయచేసి కేసు వెనక్కి తీసుకోండి, అన్యాయంగా భూమికి శిక్ష పడేలాగా చెయ్యొద్దు, 2 చేతులెత్తి మీకు దండం పెడతాను, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, భూమికి అన్యాయం చేయొద్దు, ఇప్పుడు కనుక భూమికి శిక్ష పడితే తన జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, నువ్వేం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్, అన్ని సాక్ష్యాలు అది హత్య చేసిందని దొరికాయి, అటువంటిది నువ్వు కేసు వెనక్కి తీసుకోమంటున్నావా, నువ్వు కాదు కదా, నీ జేజమ్మ వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కేసుని వెనక్కి తీసుకోను, చేసిన తప్పుకి ఖచ్చితంగా దానికి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో వంశీ, అమ్మయ్య మొత్తానికి ఆ భూమికి కనుక శిక్ష పడితే ఎవరికి నా మీద అనుమానం రాదు, కేసు క్లోజ్ చేస్తారు అని చెప్పి నేను సేఫ్గా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కాసేపట్లో ఆ భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ భూమికి శిక్ష పడడం నువ్వు చూడలేకపోతే నువ్వు రాకుండా ఉండొచ్చు అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది. మరో పక్క చెర్రీ కూడా
భూమి శరత్ చంద్రని పొడి చేసిందన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అదేంటి బిందు, భూమి మావయ్యని ఎందుకు పొడవాలనుకుంటుంది? మావయ్య అంటే భూమికి ఎంత అభిమానమో మన అందరికీ తెలుసు కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అవునన్నయ్య, మన అందరికీ తెలుసు, కానీ పోలీసులకు అపూర్వ అత్తయ్యకి ఆ విషయం అర్థం కావడం లేదు. కన్న తండ్రి కంటే ఎక్కువగా మావయ్యని భూమి అభిమానించేది. అటువంటిది భూమి మీద ఈ నేరం చుట్టుకోవడం ఏంటో తెలియడం లేదు అని చెప్పి బిందు అంటూ ఉంటే అప్పుడు చెర్రీ ఎలాగైనా సరే భూమిని కాపాడాలి, భూమి తప్పు చేయలేదని నిరూపించాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో బిందు నిజంగానేది ఎంత గొప్ప మనసు అన్నయ్య, భూమి నిన్ను ప్రేమించడం లేదని తెలిసి కూడా తనకి సహాయం చేయాలనుకుంటున్నావని చెప్పి బిందు అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా మంచితనం గురించి కాదు, భూమిని ఎలా బయటకు తీసుకురావాలా అని చెప్పి పద మనం కూడా కోర్టుకు వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఇక అలా కంగారుగా బిందు చెర్రీ ఇద్దరు కూడా కోర్టుకు వస్తూ ఉంటారు. మరో పక్క గగన్ కోర్టుకు వెళ్తూ ఉంటే అప్పుడు శారద, ఒరే గగన్, అక్కడ భూమి ఎలా ఉందో ఏంటో, కోర్టులో ఏం జరుగుతుందోనని నాకు చాలా కంగారుగా ఉందిరా, నేను కూడా నీతో పాటు కోర్టుకు వస్తాను అని చెప్పి అంటూ ఉంటే పదమ్మ వెళ్దామని చెప్పి గగన్ శారదను తీసుకొని కోర్టుకు వస్తాడు. ఇక అలా కోర్టులో భూమి 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 అంటూ 3 సార్లు భూమిని పిలుస్తూ ఉంటారు. దాంతో భూమి వచ్చి భూమిలో నిలబడి జడ్జి గారికి నమస్కారం పెడుతూ ఉంటుంది. అపూర్వ, నక్షత్ర, గోరింటక్ సుజాత, కృష్ణప్రసాద్, గగన్ వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఇక భూమి బోన్లోకి వచ్చి నిలబడిన తర్వాత భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ ఉంటారు. భూమికి అపోజిషన్లో ఉన్న లాయర్ శరత్ చంద్ర తరపున మాట్లాడుతూ, భూమి అనే ఈ ముద్దాయి శరత్ చంద్ర గారి ఇంట్లో కొద్ది రోజులుగా ఉంటుంది. ఆయన ఈ అమ్మాయిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కానీ ఈ అమ్మాయిని సడన్గా బయటకు పంపేయటంతో తను శరత్ చంద్ర గారి మీద కోపం పెంచుకొని గాజు సీసాతో అతి కిరాతకంగా ఆయనని చంపేసిందని చెప్పి లాయర్ అంటూ ఉంటే అబద్ధం అని చెప్పి భూమి అరుస్తూ ఉంటుంది. నాన్నను నేను చంపాలనుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే, లేదు సార్, ఈ అమ్మాయికి వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, గాజు సీసా మీద కూడా ఈ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, ఇంతకంటే ఏం కావాలి? ఈ అమ్మాయి హత్య చేసింది అనడానికి పోలీసులు వెళ్ళేసరికి ఈ అమ్మాయి గాజు సీసాతో శరత్ చంద్ర గారిని అతి కిరాతకంగా పొడి చేసి మరొకసారి పొడవడానికి ప్రయత్నించింది, పోలీసులే అందుకు సాక్ష్యం అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. లేదు సార్, అబద్ధం అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఆస్తి కోసమే నువ్వు ఆయన్ని హత్య చేయాలనుకున్నావని ఎవిడెన్స్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదమ్మా, నీ తరపున నువ్వు ఏ ఒక్క సాక్ష్యం ఉన్నా సరే నిన్ను నువ్వు నిర్దోషిగా నిరూపించుకోవచ్చు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆస్తి కోసమే నేను ఈ పని చేశానని అంటున్నారు కదండి, నిజానికి నేను ఆస్తి కోసం ఇదంతా చేయలేదు, ఆ ఇంట్లో ఉంది కూడా నాన్న ప్రేమ పొందడానికే, శరత్ చంద్ర గారు మరెవరో కాదు, నా కన్న తండ్రి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. గగన్ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అవును సార్, నేను ఆయన కన్న కూతుర్ని, శోభచంద్ర గారికి శరత్ చంద్ర గారికి పుట్టిన సంతానాన్ని నేను అని చెప్పి భూమి చెప్పడంతో జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ ఉండేది. ఆ బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోతూ ఉంటే మా అమ్మ మంటల్లో కాలి చనిపోయే ముందు నాకు జన్మనిచ్చింది. అలా నేను చిన్నప్పుడే మా నాన్నకు అమ్మకు దూరం అయ్యాను. 2 దంపతులు నన్ను దత్తత తీసుకొని పెంచుకున్నారు. నాకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు. రాజమండ్రి వెళ్ళిన నాకు శరత్ చంద్ర గారే నా కన్న తండ్రి అన్న నిజం తెలిసిందని చెప్పి భూమి జడ్జి గారికి చెబుతూ ఉంటే, నువ్వే ఆయన కన్న కూతురు అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో భూమి లేవు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ తన దగ్గరున్న సాక్ష్యాలు నాశనం చేసిన విషయం భూమి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక అపూర్వ కూడా, ఏంటి కన్న కూతురునని చెప్పి తప్పించుకోవాలనుకున్నావా, నీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి ఇక నీకు శిక్ష పడడం ఖాయం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ భూమి చెప్పిందంతా విన్న తర్వాత తన చిన్ననాటి నువ్వు స్నేహితురాలు భూమి అన్న నిజాన్ని తెలుసుకుంటాడు. ఇక ఆ తర్వాత భూమి ఒక్కసారిగా లేచి నిలబడి, సార్
తను శరత్ చంద్ర కూతురని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఉందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడొచ్చు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. అప్పుడు గగన్ బోన్లోకి వచ్చి నిలబడి, శరత్ చంద్ర గారి కూతురు భూమి అని నిరూపించడానికి మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించవచ్చు. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే భూమి ఆయన కన్న కూతురా కాదా అన్న విషయం తేలిపోతుందని చెప్పి గగన్ చెప్పడంతో ఇక జడ్జి గారు, సరే అయితే మీరు అన్నట్టుగా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాము. ఒకవేళ ఆయన కన్న కూతురని తేలితే మాత్రం భూమిని నిర్దోషిగా విడుదల చేస్తామని చెప్పి జడ్జి గారు చెబుతూ ఉంటారు. ఇక దాంతో పోలీసులు భూమికి కోమాలో ఉన్న శరత్ చంద్రకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారు. ఇక కొద్దిసేపట్లో రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. భూమి శరత్ చంద్ర కన్న కూతురని డిఎన్ఏ టెస్ట్లో తేలడంతో ఇక భూమిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఉంటారు. ఇక దాంతో భూమి ఆనందంతో గగన్ని హత్తుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.